నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన వినయన్న గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మన మట్టి గణేషులు ఉంటాయి. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ అనేది మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ అని చూసినట్టయితే మన వరంగల్ జెమినీ థియేటర్ ఉంది కదా, ఆ జెమినీ టాకీస్ క్వైట్ ఆపోజిట్ నుంచి మన ఇది వచ్చేసి మన భద్రకాళి లేక్ చూడండి. ఇక్కడ ఫ్లాగ్ ఉంది కదా, ఇట్లకి వెళ్తే మళ్ళీ అంటర్ రోడ్కి వెళ్తాము. వస్తుంటే దారిలోనే కరెంట్ ఆఫీస్ దాటినాక ఇక్కడ మన వినయనాలది గణేష్ షెడ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మట్టి విగ్రహాలు అయితే వీళ్ళైతే చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తాను. నా వీడియో అనేది కొంచెం లెంత్ అవుతుంది, కానీ స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా అయితే మాత్రం చూడండి, ఓకేనా. ఫస్ట్గా ఇక్కడైతే మాత్రం ఒక 15 ఫీట్ల విగ్రహం అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ మట్టి విగ్రహము అది ఏంటంటే ఇక వర్షం పడుతుంది కాబట్టి కవర్ అయితే వేసిండు అన్నవాళ్ళు. చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ ఫినిషింగ్ మట్టి కూడా అయితే కావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే ఒక 5 ఫీట్ నుంచి మొదలు పెడితే ఒక 22 ఫీట్ విగ్రహం వరకు అయితే మాత్రం అన్నవాళ్ళు అయితే చేస్తారు. చూసుకోవచ్చు ఫస్ట్గా భారీగా బొజ్జగనపయ్య సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా ఫినిషింగ్ వర్క్ కూడా ఎంత బాగా నీట్గా వచ్చిందో. అండ్ అలానే ఇక్కడ పంచ కూడా మట్టితోనే అయితే చేయడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్గా ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఉయ్యాలలో ఊగుతుండు గణేశుడు. ఇంకా మీకు అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, మీరైతే కాల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎవరన్నా బుకింగ్ చేసుకోని వాళ్ళు ఉంటే మాత్రం, అంటే మన ఫోటో ఇచ్చి చేయించుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి వినయన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, ఒకసారి అయితే మీరు కాల్ చేయండి. ఆర్డర్స్ అయితే ఇంకా తీసుకుంటాను అన్న వాళ్ళు. అది చూసుకున్నట్టయితే చూసింది కదా 2 హార్సెస్, 2 గుర్రాలు చూడండి. 2 గుర్రాల మధ్య అయితే గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా వచ్చేసి బింగ్స్. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే అయ్యప్ప స్వామి కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే నాకు తెలిసి మాత్రం ఇది కాలభైరవ కాన్సెప్ట్ అనుకుంటున్నా, కాలభైరవని కాన్సెప్ట్ అనుకుంటున్నా చూడండి. మేబీ ఎందుకంటే ఇది మట్టితో చేసింది కదా, ఇంకా మనకైతే ఇంకా ఫినిషింగ్ ఇట్లా మొత్తం కలరింగ్ అయినాకనే మనకు విగ్రహం అయితే తెలుస్తుంది. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని. ఇక్కడ చూసుకోవచ్చు స్టాండింగ్ పొజిషన్లో బొజ్జగనపయ్య చూసింది కదా, చాలా బాగుంది కదా. ఫినిషింగ్ వర్క్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది చూడండి, చాలా నీట్గా ఫినిషింగ్. అండ్ అలానే గణేష్ని చూసుకున్నట్టయితే 10 హ్యాండ్స్ అయితే ఉండడం జరిగింది, 10 చేతులు చూడండి. ఇక స్టాండింగ్ పొజిషన్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే త్రిమూర్తి గణేష్ చూడండి. మన ఖైరతాబాద్ గణేష్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే అన్నవాళ్ళు అయితే చేయడం జరిగింది. కాకపోతే ఈసారి 2026లో ఖైరతాబాద్ గణేష్ అనేది మన 5 ఫేసెస్తో అయితే ఉండడం జరిగింది కదా. ఇది ఒక్క చూసుకున్నట్టయితే త్రిమూర్తి గణేష్ చూసింది కదా. అండ్ స్నేక్స్ కూడా అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్లో అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా మట్టి విగ్రహాలు కదా. ఇది వచ్చేసి నంది అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఎంత బ్రహ్మాండంగా అయితే మాత్రం డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో, చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ కొంచెం బ్యాక్ సైడ్న వెలుతురు ఎక్కువ ఉన్నది, దానికోసం కొంచెం ఏంటంటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ సైడ్ నుంచి చూపిస్తాను. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి ఇంత బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ మట్టి కూడా అయితే మాత్రం అన్నవాళ్ళు అయితే పెట్టడం జరిగింది చూడండి. చూసింది కదా బ్యాక్గ్రౌండ్లో కూడా మంచి డిజైనింగ్ వర్క్ ఎంత బాగుందో, చాలా చాలా బాగున్నది చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా. ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. చూసుకోవచ్చు శ్రీ సాయి అసోసియేషన్స్ అంటే ఇది. వీళ్ళు నా వీడియో ఒకవేళ చూసి ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. చాలా బాగున్నది విగ్రహం మాత్రం, డిజైనింగ్ వర్క్ మాత్రం ఎక్సలెంట్ అయితే రావడం జరిగింది చూడండి. వచ్చింది కదా ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా నెమలి అండ్ నెమలికలు ఎంత బాగున్నది డిజైనింగ్ వర్క్, చాలా నీట్గా రావడం జరిగింది. చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా చూసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి వారి ఫేస్ చూసింది కదా. కొంచెం ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మన గడ్డి చుట్టిళ్ళు. గడ్డి పైన మాత్రం ఫస్ట్గా వీళ్ళైతే మట్టి
ఫస్ట్ కోటింగ్ మట్టి చూడండి, ఈ విధంగా అయితే మాత్రం గడ్డి మీద ఫస్ట్ మట్టి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. చూడండి ఆ గణేశం చూసుకోవచ్చు, కొంచెం జూమ్ చేస్తానా మీకు, చూసింది కదా ఆ గణేష్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్స్ అంట, ఇది మన మడికొండ నెహ్రూ నగర్ వాళ్ళది ఇది, చూసింది కదా. అండ్ చాలా బాగుంది కదా విగ్రహం కూడా, ఫేస్ కూడా ఇప్పుడిప్పుడే మట్టి పెడుతున్నారు కాబట్టి మనకి ఇంకా మంచిగా అయితే రావడం జరిగింది ఫేస్ అయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ విగ్రహం, సేమ్ ఫోటో చూడండి, ఫోటోను గణేశుడు చూసింది కదా, సేమ్ యాస్టీస్ అయితే రావడం జరుగుతుంది. చాలా మంచి ఫినిషింగ్. అండ్ చూడండి అసలు ఇంకా నాకు తెలిసి అయితే ఇంకా ఫినిషింగ్ కాకముందుకే, ఫినిషింగ్ మట్టికి ఇట్లా పెట్టక ముందుకే ఎంత బ్రహ్మాండంగా వచ్చింది చూసింది ఆ విగ్రహం, చాలా బాగుంది కదా ఫేస్ ఇట్లా. అండ్ వచ్చేసి సైడ్కు మన ఏమంటారు షాల్వా కండువా, ఇది పంచ మొత్తం మట్టితోనే చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. నేను చెప్పాను కదా మీకు ఇక్కడ వచ్చేసి మన 5 ఫీట్ల విగ్రహం నుంచి మొదలు పెడితే అన్నవాళ్ళు ఒక 20 ఫీట్ల విగ్రహం వరకు అయితే చేస్తారని, 20-30 ఫీట్ల వరకు కూడా చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు మూషికుడు దండం పెడుతుంది, మూషికుడు పట్టుకొని అయితే ఉండడం జరిగింది గణేశునికి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూసింది కదా, సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది చూడండి. బ్యాక్గ్రౌండ్లో మంచి డిజైనింగ్ వర్క్. మేబీ హైట్ వచ్చేసి మీకు అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, మీకు ఎక్కడ ఏ విగ్రహం నచ్చిందో ఆ విగ్రహం ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని మాత్రం వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కోండి హైట్ ఇది, ఓకేనా. హైట్ కానివ్వండి, రేట్ కానివ్వండి, మేమైతే మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది విగ్రహాలు. పగడి ఇక్కడ చూసింది కదా, పగడి అయితే పెట్టుకొని ఉన్నాడు గణేశునికి మాత్రం. మన డిజైనింగ్ వర్క్ కూడా చూసింది కదా ఎంత మంచిగా నీట్గా రావడం జరిగిందో. అండ్ పిల్లో కూడా చూసుకోవచ్చు, పిల్లో కూడా మంచిగా రౌండ్గా ఉన్నది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ మూషికునికి పట్టుకొని అయితే ఉండడం జరిగింది చూడండి గణేశుడు మాత్రం స్టాండింగ్ పొజిషన్లో. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూసింది కదా, మంచి ఖతర్నాక్ ఉన్నది బాల్ గణేష్ మాత్రం, ఎంత బాగున్నది చూడండి. మంచి డిజైనింగ్ వర్క్తో అయితే రావడం జరిగింది. నేను మూషికుడు అనుకుంటున్నాను నేనైతే, మూషికుడా నువ్వు చూడాలి ఇక పెయింట్ అయ్యే వరకు మాత్రం, ఎందుకంటే ఇక్కడ మూషికుడు లేడు కాబట్టి నేను మూషికుడు కావచ్చు అని అనుకుంటున్నా. చూద్దాం, ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం అయితే మహారాజా స్టైల్లో గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. చూసింది కదా ఎంత బాగున్నదో విగ్రహం కూడా. అండ్ పిల్లోస్ చూసుకున్నట్టయితే కూడా సింహాసనం పైన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా అయితే మాత్రం వర్క్ అయితే అవుతుంది, అది చూడండి. గణేశుని చూసుకున్నట్టయితే 10 హ్యాండ్స్తో అయితే ఉండడం జరిగింది, 10 చేతులతో గణేశుడు. ఇక వీళ్ళు వర్క్ చేస్తాను కదా, దానికోసం అయితే మనం ఇక అసలు పోనీకి కూడా స్పేస్ లేదు, లేకుంటే ఆ విగ్రహం కూడా మీకు చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ మీకు చూపించాను. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక మీరు ఇంకా ఎవరైనా బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం బుకింగ్ చేసుకొని ఫాస్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక చూడండి ఇక్కడ మాత్రం ఇంతకుముందు చెప్పాను కదా ఖైరతాబాద్ గణేష్ అని, అది చూసుకోవచ్చు. ఈ గణేశుడు 5 ఫేసెస్ గణేశుని చూసింది కదా, 5 ఫేసెస్తో అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక కింద తామరపు డిజైనింగ్ వర్క్ తామరపు చూసింది కదా.